దోస్తులు అందరు ఎట్లుంటే మరి మంచిగా ఉండాలి, నేనైతే సూపర్గా ఉన్నా, మీరు కూడా అంతకంటే మించి ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే మనం మార్కెట్కి వెళ్ళి పువ్వులు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఒక 10 రోజుల దాకా ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాలా? మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్న పూలలో కంపల్సరీ నీళ్ళు అయితే చల్లుతారు, నీళ్ళు చల్లకుండా అయితే ఇవ్వరు. అప్పుడు నీళ్ళు చల్లిన పూలను మనం అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి తొందరగా మురిగిపోతాయి అన్నమాట. అలా కాకుండా మనము తెచ్చిన తర్వాత ఒక అర్ధగంట సేపు ఇలా పేపర్ పరిచి, ఒక వరుస కాదు ఒక 3-4 వరుసలు వేసుకోవచ్చు. చూడండి, నేను 2 వరుసలు ఉంది వేసేసి మంచి ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు చిన్న ఫ్లేమ్ పెట్టి తక్కువ పెట్టుకోవాలి, నెంబర్ తక్కువ పెట్టేసుకొని బాగా పచ్చిగా ఉన్నాయనుకోని ఒక 2 నిమిషాలు అటు ఇటు అనాలి. కొంచెమే ఉందనుకోని తర్వాత తీసేసి ఇలా ఒక్కొక్క పువ్వు ఏరుకుంటూ దానికి ఉన్నటువంటి రెక్కలు ఉంటాయి కదా ఊడిపోయినవి, ఆ రెక్కలన్నీ తీసేసుకుంటూ ఇదిగోని కాడలు ఏమైనా పెద్దగా ఉన్నాయి ఉంటాయి కదా ఆ కాడలు తీసేసి నీట్గా సెట్ చేసుకోవాలి. ఏమైనా పూలు ఖరాబ్ అయినవి ఉంటాయి కదా అవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అయితే మనం ఈ కవర్లకి వెళ్ళి తీసుకున్నాం కదా, ఆ కవర్ని రివర్స్ చేసామనుకుంటే వాటర్ అంతా బయటకు ఉంటుంది, లేదంటే అట్లే వేసుకుంటే మళ్ళీ పచ్చిగా లోపల ఉండి మళ్ళీ పూలు అనేవి ఖరాబ్ అయిపోతాయి. తర్వాత ఇది ముడి వేసుకున్నప్పుడు లోపలికి వాటర్ వెళ్ళకుండా టైట్గా ముడి వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంచామనుకోండి వర్షాకాలంలో అయితే మురిగిపోతాయి, ఎండాకాలంలో అయితే వాడిపోతాయి. ఎందుకక్క ఫ్రిడ్జ్లో పెడితే వాడిపోతాయి అంటారా? దాని లోపలికి గాలిపోయేలాగా ఉంటే వెజిటేబుల్స్ కూడా మొత్తం ఇట్లా వక్కిపోయినట్టుగా అయిపోతాయి. అందుకే వేసినప్పుడు ముడి మంచిగా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఎన్ని రెక్కలు వాడిపోయినాయి చూడండి, రాలిపోయిన రెక్కలు, ఇలా రెక్కలు అనేటువంటి వాడిపోయి ఉంటాయి కదా, వాటిని మనము పాడేయకుండా మొక్కల్లో వేసుకున్నాం అనుకొని మంచి కంపోస్ట్ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు మనకి కావు అనుకుంటే మంచి పువ్వులు అయితే 10 రోజుల వరకు కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి. అట్లే తీసుకురాగానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కదా మురిగిపోతాయి. ఎండాకాలంలో అయితే ఏం కాదు కానీ వర్షాకాలం చలికాలంలో అయితే మురిగిపోతాయి. మనం తెచ్చుకున్నది ఫ్రీగా కాదు కదా, డబ్బులు పెట్టి తెచ్చుకున్నాము, డబ్బులు వృధానే అయిపోతుంది కదా, మళ్ళీ పూలు కావాలంటే మళ్ళీ దూరం పోయి తెచ్చుకోవాలి. అదే మనం వీటిని ఒక 10 నిమిషాలు కష్టపడి మంచి నీట్గా వేసి పెట్టుకున్నాం అనుకోండి, మంచివి ఖరాబ్ అవ్వకుండా ఇవి ఉన్నన్ని రోజులు నీట్గా వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు అట్లా ఉంచామనుకోండి, ఇవ్వండి వీటి వెనకాల ఉన్నటువంటి ఇవి ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మొత్తం మురిగిపోయినట్టు అయిపోతాయి.